ఆ ఎమ్మెల్యే అనే పేరు కోసం చాలా స్ట్రగుల్ చేశారు. చిన్న కరెక్షన్, ఎమ్మెల్యే అనే పేరు కోసం కాదు. డబ్బులుంటే తప్పులు చేస్తేనే మనం శాసనసభలోకి వెళ్ళగలుగుతాం. సుందర్ విజయ్ కుమార్ కోపం ఎక్కువ. మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఇప్పుడు మిర్రర్లో మనల్ని చూసుకుంటే ఒకేలా అనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ అని. ఆయన నన్ను తమ్ముడుగానే ఎప్పుడు చూసుకుంటారు. డెఫినెట్గా నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు, నా మీద కేసులు పెడతారని కూడా తెలుసు. అబ్దుల్ కలాం గారు యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన బట్టలన్నీ ఇప్పేసి చెకింగ్ చేసి, కానీ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లాగ్. ఇంకొక ఇన్సిడెంట్ కూడా విన్నాను. మనం తినే తిండి ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో తినిన తర్వాత వచ్చిన వేస్ట్ కూడా. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఒక నాయకుడితో గొడవ పెట్టుకుంటే వీటి కోసమే గొడవ పెట్టుకుంటారు. కానీ ఇన్ని పనులు చేస్తాను అని మీరు ఇప్పుడు హామీ ఇచ్చారు కదా, ఐ మేక్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్ అని. కళ్యాణ్ అన్న, నీకున్న అంత ఉన్నతమైన మనస్తత్వం ఇప్పుడు ఎందుకు చేయగలను? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, నేను వీళ్ళు ముగ్గురిని ఏదైనా అడిగితే అడగాలని అనుకుంటుంది మాత్రం. సార్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అడిగండి, ఏ క్వశ్చన్ అని అడిగాను. నలుగురిలో ఒకరిగా కాదు, నలుగురి కోసం ఒకరిలా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి థాట్స్ కి చాలా దగ్గరగా ఉండే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఆ ఎమ్మెల్యే అనే పేరు కోసం చాలా స్ట్రగుల్ చేశారు. ఆల్మోస్ట్ 15 years స్ట్రగుల్ చేశారు. ఆ తర్వాత గెలుపు మీదయింది. మీకు ఎలా ఫీల్ అవుతుంది సార్? చిన్న కరెక్షన్, ఎమ్మెల్యే అనే పేరు కోసం కాదు. ఎమ్మెల్యే అవ్వాలి అంటే నేను కొంత ఏం చెయ్యాలి అనేది కాన్సెప్ట్ ముందు ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత, అవి చెయ్యాలంటే ఎవరు చేయాలి, చేయగలుగుతారు అన్న దాని తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను. ఓకే, ఎమ్మెల్యే అయ్యాను. అది సో ఫార్ ద పీపుల్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఎంత డబ్బులు సంపాదించినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవనివ్వండి, ఒక యాక్టర్ అవనివ్వండి, ఎవరైనా అవనండి, ఒక ఫార్మర్ అవనండి, ఎవరైనా అవనండి, వాళ్ళ ఎంటైర్ లైఫ్ ఈ ప్రజాస్వామ్యంలో లా మేకింగ్ హౌస్ నుండి డిసైడ్ అవుతుంది. ఎవరైతే ఆ లా మేకింగ్ హౌస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళే చేస్తారు. ఆ శాసనసభ్యులే వాళ్ళ ఒక మైండ్ సెట్ మీద, వాళ్ళు అవగాహన మీద, వాళ్ళ మీదే ఈ దేశం ఆధారపడి ఉంటుంది అనేది ఇది వాస్తవం. దానికోసమే పూర్తిగా నేను అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా లాంగ్ టైం తీసుకున్నాను. ఈ లాంగ్ టైం కూడా తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఎథిక్స్ వదలకుండా వాటి కోసం సిన్సియర్గా ట్రై చేసాం. మన సంకల్పం మంచిదైనప్పుడు అన్నీ వాటికవే వచ్చేలాగా, ఎంత కష్టమైనా. నాకు మా అన్న దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో మీ స్ట్రగుల్ అంటే చాలా కష్టపడ్డారు కదా, అంటే పీపుల్ కోసం సర్వీస్ చేయాలనుకున్నా కూడా చాలా అవమానాలు అవన్నీ భరించారు కదా సార్. ఆ ఫేస్ ఎలా ఉండింది ఆ టైం? ఇట్స్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద గేమ్. వాస్తవానికి స్ట్రగుల్ అనేది కాదు. యాక్చువల్గా నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏం చేయాలంటే, అందరూ 10 మంది కూర్చున్నప్పుడు అనేకమైనవి మాట్లాడుకున్నప్పుడు ఏం చేయాలి, ఇలా చేస్తే బాగున్ను, ఇలా అవుతే బాగున్ను అని అనుకున్నప్పుడు, ఇలా చేయాలి అనుకున్నప్పుడు నాలో ఒక మొండితనం ఉంటుంది. ఆ మొండితనంతో నేనెందుకు కాకూడదు, నేనెందుకు చేయకూడదు వచ్చినప్పుడు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత దాన్ని స్ట్రగుల్ అని అనరు. నేను ఆల్ స్టేజెస్లో ఎంజాయ్ చేశాను. అంటే ఇట్స్ ఎన్ ఎమోషన్స్, మోర్ ఆఫ్ ఎ స్ట్రగుల్ ఇట్స్ ఎన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ టచ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది, ఎమోషన్స్ బయటపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫైనల్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దాని మీద మనకు ఒక చాలా స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ గోల్ ఉన్నప్పుడు ఇవి స్ట్రగుల్ అనిపించదు. సార్ మీకు ఎందుకు అనిపించింది సార్ ప్రజలకు సేవ చేయాలని? అదేనమ్మా నేను అంటుంది ఏంటంటే, ఏం చేయాలన్నా కూడా శాసనసభ్యుడే చేయగలుగుతాడు. ఏదైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు ఏ పదవి కూడా కాదు, చట్టాలు తయారు చేసిన వ్యక్తే ఏదన్నా చేయగలుగుతాడనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకే, అదే ప్రజాస్వామ్యం కూడా.
మన రాజ్యాంగం ఇచ్చిన ఇది కూడా అదే. ఓకే. మనం చట్టాలు తయారు చేయాలి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ కోసమే ఇదంతా. ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక నిజాయితీగా ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంతవరకు ఎదగలడు అనే దాని మీద నేను ఈ దారి ఎంచుకున్నాను. అండ్ నా టార్గెట్ కూడా నేను ఒక ఆదర్శంగా కొంతమందికి నిలబడాలి. ఈ భారతదేశంలో ఈరోజున్న ట్రెండ్ ఏంటంటే డబ్బులు ఉంటేనే, డబ్బులు ఉంటే తప్పులు చేస్తేనే మనం శాసనసభలోకి వెళ్ళగలుగుతాం, అడ్డదిడ్డంగా వెళ్ళగలుగుతాం అని నమ్ముతున్నారు. అది కాదు. మనం సిన్సియర్గా ఉండాలి. మనం మన ఏదైతే వే ఎత్తుక్కుంటున్నామో సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ వస్తాయి, వీటికి కూడా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజ్ని అధిగమించుకుంటూ ముందుకెళ్తే, అంటే స్ట్రాంగ్ గోల్ అనేది మనం ఉండి దానికి వర్కౌట్ చేసుకోగలిగితే మనం 100% రీచ్ అవుతామనే దాని మీద నేను బిలీవ్ చేశాను. ఈరోజు అచీవ్ చేశాను. ఇంకా రేపు ఇంకా కూడా గట్టిగానే ఉంటాను. సో ఫైనల్గా నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే ఈ దేశానికి నాలాంటి ఒక నాయకుల్ని గిఫ్ట్గా ఇవ్వాలని. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే అనుకున్నానో అది పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి కూడా అదే వచ్చింది. ఈరోజు జనసేన పార్టీ ఈ దేశానికి కొంతమంది లీడర్స్ని ఇస్తున్నాం. ఎవరు ఏంటి అనేది కాదు. ఒకప్పుడు మహానుభావులు చాలామంది ఉన్నారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఈరోజు మళ్ళీ జనసేన వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చి దేశానికి నిజాయితీగా ఉండే నాయకుల్ని ఇచ్చే పరిస్థితి. మేము నిలదొక్కుంటాం, ఇస్తాం. దేశానికి నాయకుల్ని ఇస్తాం. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ. మరొక స్వాతంత్ర సమరయోధుల్ని ఇవ్వగలుగుతాం. అలాంటి వాళ్ళందరినీ, పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా దిస్ ఎ ప్లేస్ వేర్ ఎంత ఫ్రీడమ్ ఉండే పార్టీ ఏ పార్టీ ఉండదు, ఇస్తాం. నాకు అదృష్టం. సో ఇలా నాకు కుదిరింది. నాతో పాటు నాయకుడు నిజంగా సిన్సియర్గా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అన్నీ అలా అంటే నన్ను చూసి నెక్స్ట్ వాళ్ళు రావడానికి నేను ఏదైతే అనుకున్నానో అది ఇంకా బెస్ట్ వేలో పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరించడం, సీరియస్గా నెక్స్ట్ వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఇప్పుడు మిర్రర్లో మనల్ని చూసుకుంటే ఒకేలా అనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ అని. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే థాట్స్ ఒకేలా ఉంటుంది అని చాలాసార్లు అనుకున్నారు. సో మీరు కలిసినప్పుడు మీ మాటలు లేదు అంటే మీరు షేర్ చేసుకునే థాట్స్ ఎలా ఉంటుంది సార్? ఆయన దగ్గర నేనేం మాట్లాడనండి. మాట్లాడరా? అస్సలు ఏం మాట్లాడను. ఎందుకు సార్? నేను మాట్లాడితే ఆయన నవ్వుతారు. ఆయన నన్ను తమ్ముడుగానే ఎప్పుడు చూసుకుంటారు. ఆయన కానీ నాగబాబు గారు కానీ అంతా సొంత తమ్ముడుగానే చిన్నోడుగానే చూసుకుంటారు. మనం 100% ఆయన ఏదైనా ఉంటే నన్ను మందలించినా ఏది చేసినా అంత తమ్ముడుగానే ఉంటుంది, అంత నాయకుడిగా ఉండదు. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు కూడా వీఆర్ బ్లెస్డ్ అండి. మహానుభావులు చాలా తక్కువ మంది పుడతారు. మనతో జీవిస్తున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, అందరిలాగే మనం చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనకు చాలా విలువైన వ్యక్తి మన దగ్గర అబ్దుల్ కలాం గారు. ఆయన్ని యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన్ని బట్టలన్నీ ఇప్పేసి చెకింగ్ చేసి అవమానపరిచారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లాగ్ డౌన్ చేశారు. ఏమండి, అలాగే మహానుభావులతో పాటు మనం బ్రతుకుతుండడం అనేది మనం బ్లెస్డ్ అండి. బట్ మనకు తెలియదు ఆ విలువ. సో ఇట్స్ ఎ డ్రామా. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ డ్రామా. ఈ డ్రామాలో కంటిన్యూషన్ ఒకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళు ఇచ్చేసుకోవటం, ఇది చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ దీంట్లోని కానీ ఆయన చాలా నేను యాక్చువల్గా ఆయన థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఆయన ఐడియాలజీ వేరుగా ఉంటుంది. కాకపోతే నాదేంటంటే నేను ఒకటి చాలా బిలీవ్ చేస్తాను, లైక్ మైండెడ్ పీపుల్ విల్ ట్రావెల్ ఇన్ ద సేమ్ బోట్ అని. సో నేను చాలామంది ఈ పార్టీలో వెళ్తూ ఉంటావా అంటే ఉంటాను. ఇంకా నాకు ఎక్కడ నా థాట్ ప్రాసెస్కి సంబంధించిన వ్యక్తి కానీ పార్టీ కానీ ఇదే కాబట్టి ఇందులోనే ఉంటాం. ఎవరైనా చాలామంది వచ్చి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నచ్చపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్, పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ ఒకటి కాకపో ఉండవచ్చు, మేబీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి
ఇక్కడ లీడర్ ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు. మా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటి కాబట్టి ఒక దగ్గర చేరాం. ఆయన ఆలోచనలు లీడర్ ఎప్పుడు కూడా ఒక ఏమంటామంటే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే కష్టం వచ్చిన రోజున మనం జస్ట్ లైక్ దట్ దాన్ని మనం అనుకున్నా మనం పాటిస్తున్న కొన్ని విలువలను వదిలేయవలసి వస్తుంది. కానీ లీడర్ అనేవాడు ఎప్పుడైతే దాని మీద నిలబడి అన్ని కష్టాలు అనుభవించి ఆయన అనుకున్న ఏదైతే విలువలు ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేస్తాడో నెక్స్ట్ లెవెల్ ఉన్న లీడర్స్ని కూడా మోటివేట్ చేస్తాడు, ఇన్స్పైర్ చేస్తాడు. అందులో ప్రథముడు పవన్ కళ్యాణ్ గారు. సో ఎప్పుడు కూడా ఆ మొండితనం మాకు ఎప్పుడు ఉంటుంది, ఆయనతో పాటు మాకు ఉంటుంది. ఆ కోవలో నేను దగ్గరగా అంటే నాకు ఆయన మర్చిపోవడము లేకపోతే మేము ఆయన మీద ఈ ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ ఆయన్ని అన్నగానే చూస్తారు, దగ్గరగానే చూస్తారు, దేవుడిగానే చూస్తారు. ఆయన అంత పెద్ద లీడర్ అయినా ఏం చేసినా మాకు కొంచెం ఇంకా మరీ కొంచెం ఆయన్ని ఇంకా ఎక్కువగా మేము తీసుకోవటం వల్ల అన్నయ్యలాగే కనపడతారు నాకు. మా అన్నయ్య ఎలాగో ఆయన కూడా నాకు అన్నయ్యలాగే కనపడతారు. ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, బట్ అన్నయ్యలాగే కనపడతారు నాకు ఆ లీడర్లా కనపడరు. కొంతమందికి దేవుడిలా కనపడతారు, కొంతమంది లీడర్లా కనపడతారు. బట్ నేనైతే బ్లెస్డ్ పర్సన్. ఆయనతో పాటు ఆయన బ్రతుకున్నప్పుడు నేను కూడా ఉండడం అనేది నా అదృష్టం, ఆయనతో వర్క్ చేయడం అదృష్టం. మహానుభావులు వీళ్ళందరూ కూడా వర్క్ చేసేటప్పుడు చాలామంది, ఇప్పుడు నేనైతే గాంధీ గారిని తీసుకురాలేను కదా, తెన్నేటి విశ్వనాథం గారిని తీసుకురాలేను కదా, పుచ్చలపల్లి సుందరయ్య గారిని తీసుకురాలేను కదా, ఇలాంటి వాళ్ళు తీసుకురాలేను. కానీ ఆ కోవకు చెందిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. సార్ నేను ఇన్స్టాలో కూడా చూశాను, ఈ రోడ్ సైడ్స్లో అంతా క్లీన్ చేయించడం, సో మీకు క్లెన్లీనెస్ అది చాలా పనులు చేయించారు. సో ఇంకొక ఇన్సిడెంట్ కూడా విన్నాను, కార్ విండో నుంచి ఏదో పడేయబోతుంటే మీరు వద్దు అని చెప్పి అక్కడున్న ఒక వేస్ట్ బిన్ ఇచ్చి అక్కడ పడేయండి అని చెప్పి. సో ఈ క్లెన్లీనెస్ అనేది అంటే మీరు ముందు నుంచి మీరు ఫాలో అవుతున్నారు, చాలా పనులు చేయించారు, వాటి గురించి చెప్పండి సార్. అంటే నేను నమ్మేది ఏంటంటే అండి, మనం తినే తిండి ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో తినిన తర్వాత వచ్చిన వేస్ట్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనం అంటే ₹1 సేవ్ చేస్తే అదే మనకి లాభం కింద బిజినెస్లో. మన ఆరోగ్యం బాగోవాలంటే మనమే మన చేతులారా పాడు చేసుకుంటున్నాం అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఈ ట్రాష్ కానీ ఇది కానీ వేస్ట్ కానీ మనం ప్రాపర్గా మనం కనుక డిస్పోజ్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని మన దగ్గర నుంచే మొదలు పెట్టాలనేది మహాత్మా గాంధీ. నువ్వు ఏదైతే చేంజ్ కోరుకుంటున్నావో ఆ చేంజ్ నీతోనే స్టార్ట్ చేయమన్నాడు ఆయన, మహాత్మా గాంధీ గారు. సో ఆ చేంజ్ నేనే మొదలు పెట్టడమే కాదు, కంటిన్యూ చేస్తాను. అందుకే కొంత హెరాస్మెంట్ ఉంటుంది, అయినా నో ప్రాబ్లం, నేను కంటిన్యూ చేస్తాను. సో నాలాంటి వాడు ఒక ఎమ్మెల్యే అంత డిస్కషన్కి నేను తావిచ్చాను అంటే ప్రజలు ఆలోచిస్తారు, అదే నాకు కావాలి. ఎమ్మెల్యే గారి కారులో ఉంటే కావాలని తీసుకుని జేబులో పెట్టుకుని ఉంచుతారు, కానీ కరెక్ట్గా ప్రాపర్గా ఇంటికి వెళ్ళి డస్ట్బిన్లు వేసుకుంటారు అంటే ఒక చర్చ. అది ఎందుకు చేస్తున్నారు? అది నాకు ఆర్గనైజ్డ్ అంటే యాక్చువల్గా మనకు ఒక ఛాలెంజ్ అండి. భారతదేశంలో మన స్ట్రెంగ్త్ పాపులేషనే, మన వీక్నెస్ పాపులేషనే. ఆ పాపులేషన్తో వచ్చే వీక్నెస్ ఇండిసిప్లిన్. ఆ ఇండిసిప్లిన్ ఎక్కడెక్కడ మనం చేయాలి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం సూపర్ పవర్ అవుతాం. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఆ సౌండింగ్ బాగుందా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు ఆ సౌండింగ్ బాగుందా సార్ మీకు? ఆల్వేస్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకే బాగుంటుంది. ఓకే, సో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కాదు, ఓపెన్ చెప్పమంటారా, పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు. ఈ సౌండ్ చాలా బాగుంటుంది. నైస్. సో ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు. అంతే. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది మీరే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన డ్రాప్ అవుట్ అయిపోయారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇదే ఇంట్లో ఇక్కడే నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు ఎంపీ అయితే ఈ పార్లమెంట్ అంతా కూడా బ్రహ్మాండంగా బాగుంటుందని ఆహ్వానించింది నేను, మా అన్నయ్య.
అయితే చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 1.5 month 2 months మోర్ దెన్ 2 months తిరిగింది ప్రజలందరిలో. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఆయన ఇలా నామినేషన్ వేస్తే గెలిచేస్తారనే పాజిటివ్ రెస్పాన్స్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. అయితే అందరిలాగే త్యాగం చేసేటప్పుడు సొంత వ్యక్తే త్యాగం చేయాలన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మొదటి త్యాగం నాగబాబు గారే చేశారు. డెఫినెట్గా అరే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాననే ఫీలింగ్ నాకుంది. ఆయన నేను కలిసి ఈ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలనే దీంట్లో ఛాన్స్ మిస్ అయ్యాననేది ఒక లీడర్గా, ఒక పొలిటీషియన్గా, అన్నయ్య ఎంపీ అయితే చూడాలని ఆస్తి ఉన్న తమ్ముడిగా అయితే చాలా బాధపడ్డాను. అయితే త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన డెఫినెట్గా ఫస్ట్ వ్యక్తి మా పార్టీ నుంచి త్యాగం చేసిన మొదటి వ్యక్తి ఆదర్శనీయుడు మా నాగబాబు అన్నయ్య. డెఫినెట్గా పదవులు కాదు బాధ్యత అనే వ్యక్తుల్లో డెఫినెట్గా నాగబాబు అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అదే కదా మా అందరికీ ఆదర్శం. అదే కదా ఇప్పుడు కరోనా టైంలో చిరంజీవి గారు ఎంత సపోర్ట్ చేశారు. లెజెండ్ కానీ పెద్ద మాట మాట్లాడాలి వాళ్ళ కోసం. సో నాగబాబు గారు కూడా అంతే. నాగబాబు గారు గురించి ఒక విషయం చెప్తానండి. చైల్డ్ ఎట్ హార్ట్. మా అన్నయ్య ఆయన అంటే నా సతీష్ అని మా అన్నయ్య ఆయన ఇద్దరు ఎంత ప్యూరిటీతో ఉంటారంటే అంత ప్యూరిటీతో ఉంటారు. ఎక్కడో దగ్గర బయటపడిపోతారు, ఎక్కువసేపు ఉంచుకోలేరు లోపల, అంత ప్యూరిటీతో ఉంటారు. అది మేము మిస్ అయ్యాను. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటే 5 సంవత్సరాలు ఈ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఆయన లీడర్షిప్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన దగ్గర, లాట్ ఆఫ్ నాలెడ్జ్. కళ్యాణ్ గారికి నాలెడ్జ్ స్టార్ట్ చేసింది ఆయన. అది లాట్ ఆఫ్ నాలెడ్జ్ మిస్ అయ్యాం చాలా వరకు. డెఫినెట్గా కొంచెం ఫీలింగ్ ఉంటుంది, బట్ ఎస్ ప్రౌడ్గా కూడా ఉంది. సార్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, బట్ ఇప్పుడు అడగాల వద్దా అర్థం కాదు. అడిగండి, ఏ క్వశ్చన్ అని అడిగాను. బేసికలీ మీకు ఈ పనిలో స్ట్రెస్ ఎలా ఉంది సార్ అని అడుగుదాం అనుకున్నా, బట్ నాకు మీరు మాట్లాడడం వింటుంటే నాకు ఎక్కడ మీరు స్ట్రెస్ తీసుకోవట్లేదు. యూ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్. మీ హార్ట్ నుంచి చేసేస్తున్నారు. నాకు మీకు ఆ స్ట్రెస్ అనిపించట్లేదు, అయ్యో ఇది చెయ్యాలి కదా అని అనిపించట్లేదు అని నాకే అనిపించింది సార్. ఆ క్వశ్చన్ అడగడం కూడా స్ట్రెస్ ఎందుకు ఉంటుందమ్మా? నేను స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక పని నేను చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నాను అన్నది క్లారిటీ ఉన్నప్పుడు నాకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది? నాకు ఎంతసేపు ఒక రోడ్డు గుంతలు కప్పడం కోసం లాస్ట్ టైము నేను రోడ్డు మీద 48 ఆల్మోస్ట్ 36 to 40 hours నేను కూర్చున్నాను, రోడ్డు మీద కూర్చున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను, అక్కడే స్నానం చేశాను, అక్కడే చేశాను. ఎందుకు కూర్చున్నానంటే ఎవరికి చెప్పలేదు, వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే ఆ రోజు ఒక్క రోడ్డు జస్ట్ వెళ్తూ గుంత తప్పించిపోయి జస్ట్ ఇలా సైడ్కి వచ్చాడు అంతే, లారీ ఎక్కేసింది, చనిపోయాడు. చనిపోతే జస్ట్ వాళ్ళ ఇంటికి ఇంత దూరం జస్ట్ బయలుదేరిన వెంటనే వాళ్ళ అమ్మగారు 3 రోజులు దిగులుతో చనిపోయింది ఆవిడ. ఇది పీక్స్ అమ్మా. మరి వాళ్ళ అమ్మగారిని ఆలోచించినప్పుడు నాకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది? బాధ వస్తుంది. కానీ అది నేను ఎలా చేయగలను? నేను అందుకనే అంటున్నాను, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకముందే వీళ్ళని అడిగి నేను గుంతలు కప్పేసుకున్నాను ఆల్రెడీ. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతే స్ట్రెస్ ఉండదు, అస్సలు స్ట్రెస్ ఉండదు. ఇట్స్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద గేమ్. మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. నిజాయితీతో హ్యాండిల్ చేసుకుంటాం. నిజాయితీతో ఉన్నప్పుడు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? వెరీ ఇన్స్పైరింగ్ సార్. యాక్చువల్లీ నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను మీతో మాట్లాడాలి. అలా ఏం లేదమ్మా, ఇన్స్పైర్ అవ్వాలి. బట్ వన్ థింగ్ ఏంటంటే మనం చెప్పి చాలామంది నన్ను ఎందుకు మీరు చేస్తాను ఎందుకు చెప్పట్లేదు, నేను చెప్పడం కాదు, ఫస్ట్ చేయాలి. చేసిన వాళ్ళు కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది మనల్ని ఫాలో అవుతారు, ఏదన్నా జరగవచ్చు. కానీ ఆపితే అనవసరంగా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఎవరికి బయటకు కూడా చెప్పను. నేనైతే డిసైడెడ్, ఎలమంచిలి ఇస్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ చేంజ్
ఇండియా భారతదేశం ఒక చేంజ్ చూడాలనుకుంటున్నాను నేను. ఆ చేంజ్ నేను ఎలమంచిలో చూపిస్తాను. నేను డిసైడ్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరు రాజు ఎవరు మంత్రో మనకి ఆ రోజు చూసుకుందాం. ఈరోజు నేను ఏదైతే చేంజ్ తీసుకురావాలనుకున్న భారతదేశం కోసం అది ఎలమంచిలో తీసుకొచ్చేస్తా. అంతే కమిట్మెంట్, ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు మీకు తెలుసు, మీకు పరిచయం అన్నయ్య అంటున్నారు. సో వీళ్ళు ముగ్గురులో ఏమైనా సిమిలారిటీస్ ఉందా? వాళ్ళు క్యారెక్టర్ వైజ్ కానీ లేదా వాళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళ ముగ్గురులో ఉన్న సిమిలారిటీస్? వాళ్ళు ముగ్గురులో నిజాయితీ కనపడుతుందండి. మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలనేది ఒకటి ఏది ఉంటుందండి. కష్టపడిన తత్వం ఉంటుంది. ఎన్నిసార్లు నేను అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అని అనిపిస్తుంది. ఆయన ఎందుకంటే ముగ్గురు కోట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, మా నాన్న అని. ఆయన మేబీ ఆయన లీడర్ అవ్వే స్కోప్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ముగ్గురు మీద ఉంటుందని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. సో ముగ్గురికి కామన్ పాయింట్ ఫాదర్ ఒక ఏమంటాం ఆ టీచింగ్సే అనుకుంటా, ఆయన నడవడికి అనుకుంటాను నేను ముగ్గురులో ఉన్నది. అది మా అందరికీ శ్రీరామ రక్ష, ఈ దేశానికి శ్రీరామ రక్ష వాస్తవం. కానీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఏంటంటే, చిరంజీవి గారు ఒక చట్రంలో బాధ్యతలు ఈ చట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమనుకుంటే చేసుకెళ్ళిపోతాడు. అంటే మనకు ఒక భగవద్గీతలో కూడా ఒక సేయింగ్ ఉంటుంది, నువ్వు అనుకునేది కరెక్ట్ అయితే అది చేసుకుని. ఈవెన్ స్వామి వివేకానంద కూడా చెప్తారు, రిజల్ట్స్ ఆశించకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని. దానికి 100% దానికి పవన్ కళ్యాణ్ గారే దానికి ఎగ్జాంపుల్. ఆయన అనుకుంది ఆయన చేసుకెళ్ళిపోతారు, రిజల్ట్స్ గురించి ఆయనకు అనవసరం. అది ఆ రిజల్ట్స్ అసలు ఎప్పుడు కూడా అది నేను చూసిన ఇది ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఆయన మరి ఫాదర్ నుంచి వచ్చింది అనేదే నాకు చాలా స్ట్రాంగ్. వాస్తవానికి నేను వీళ్ళు ముగ్గురిని ఏదైనా అడగాలని అనుకుంటుంది మాత్రం ఆయన గురించి ఒక పుస్తకం రాయండి అని అందాం అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఆయన గురించి ఆయన ఈ ముగ్గురిని ఇలా తయారు చేశారు. ఊరికే అవ్వరండి లెజెండ్స్. ఎంత ముగ్గురు కూడా, ముగ్గురే కాదు, ఈరోజు 11 మంది అంతమంది ఉన్నారు హీరోస్ అని అనడం కన్నా హీరోస్ ఇన్ లైఫ్. రామ్ చరణ్ ఆయన వైఫ్ ఇలా తీర్చిదిద్దారంటే మామూలు విషయం కాదు కదా. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మా తల్లుళ్ళు ఇద్దరు ఏడుకొప్పాకు బొమ్మలు, ఈ లక్క బొమ్మలు, అన్నీ కూడా తీసుకొచ్చి నాన్నకిచ్చి ఎవరు వచ్చినా అవే ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఊరికే రావు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినాయి అని నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా మేము తెలుసుకోవాలి, ఆయన కోసం చదవాలి, ఆయన కోసం ఏంటనేది అనుకుంటున్నాం. కళ్యాణ్ అన్నయ్య, నాగవన్నయ్య, ఈ కంపల్సరీ మీరు రాయాల్సిందే పుస్తకం. పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటున్నారు, మీకు ఏమైనా ఒక వర్క్ జరగాలి అంటే మీరు అడిగేస్తారు, ఇలా చేస్తాము అని. కానీ ఎప్పుడైనా సార్ చెప్పడం జరిగిందా? ఇప్పుడు మీకు పర్మిషన్ నేను ఇస్తే వేరే వాళ్ళు కూడా అడుగుతారు? అలా ఏముండదు, అసలు ఏముండదు. మీకు ఒకటి చెప్తాను చూడండి, నేను తమ్ముడిని, ఇంకొకటి కాదు, ఇంకొకటి దూరం, నేను ఫీల్ అవ్వాను కదా. ఆయన అందరినీ తమ్ముళ్ళ కింద చూస్తాడు, అందరినీ. ఆయన దృష్టికి ఏది వచ్చిస్తే అది ఇమీడియట్గా ఇస్తారు. రేపు ఆయనకి ఇవ్వలేనేమో, నీకు చేస్తే చేయలేనేమో, అలా ఏమి ఉండదు ఆయన దగ్గర. అందరూ ఆయన దృష్టికి ఏదన్నా ఒక విషయం వస్తే ఆయన చేయగలిగినా చేయలేకపోయినా ఆయన డిసైడ్ అయ్యారంటే చేసేస్తారు. మళ్ళీ నీకు ఇస్తున్నాను కాబట్టి ఇంకోటికి ఇవ్వలేను అలాంటిది చెంతే ఉండదు ఆయనకి ఎప్పుడు. ఇంకొకటి కూడా ఏంటంటే రీచ్ అవ్వలేమనుకుంటారు కొంతమంది, రీచ్ అవుతున్నామో అనుకుంటారు. ఆయన అందరినీ రీచ్ అవుతారు, అందరూని రీచ్ అవుతారు. నాకు తెలుసు కదా ఆయన ఎలా రీచ్ అవుతారు. ఏ చిన్న ఇక్కడ విషయం వచ్చినా అక్కడికి వెళ్ళిపోతుంది, ఆయన అంత రీచ్ అవుతారు. ఆయనకున్న కొంత
ఇబ్బందుల్ని వరకు ఫిజికల్గా అంటే అది బయటికి కనపడదు, ఎస్టాబ్లిష్ అవ్వదు. కానీ నేను చూశాను, ఎవరన్నా ఒక కుర్రోడు ఉన్నాడు అనుకోండి, నేను ఎప్పటికైనా ఫోటో తీసుకోవాలన్నాను, వాడు మాకు ఎవరికి తెలియదు, సడన్గా ఒక దగ్గర ఫోటో తీసుకుంటాడు. నేను ఆయనకి చెప్పాలని అనుకున్నాను, చెప్పేస్తాడు. మీరు అనుకోనే ఎక్కడో దగ్గర అనుకోనే అవుతుందో అవ్వదో అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు. అవుతుంది అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా రీచ్ అయిపోతారు. అది నేనే అంటే మేబీ ఇది కొత్త అనుకుంటా, ఇది ఎవరు చెప్పుండ్రు ఈ పాయింట్. ఒకసారి ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయండి. కళ్యాణ్ గారు నన్ను కలుస్తారు, ఆయనతో మాట్లాడతాను నేను. ఆయన నేను సిన్సియర్గా ఆయన ఇది అనుకుని మీరు కనుక ప్రయత్నం చేయండి. ఆయన ఎక్కడో దగ్గర ఇలా వెళ్తున్నా కనబడిపోతారు, దొరికేస్తారు. ఉదయం ఆయన ఎలా కలుస్తాం అనుకున్న వాళ్ళు ఎవరికి దొరకరు. ఇలా ఉంటుంది. ఈ తరుణంలో ఆయన దగ్గరికి రీచ్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన ఇంకొకరు చేయలేము అలా ఏమి ఉండదండి. నాకు చేశారనుకోండి, ఇంకోళ్ళు కూడా చేస్తారు. ఆయనకి అవ్వలేకపోయినా చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ థింగ్ ప్రతి ఒక్కరి దగ్గర రాదండి. ఎవరు ఉండాల్సిన సమస్యలు, ఎవరు తీసుకొచ్చిన సమస్యలు వాళ్ళవి. ఆయన ఒక దగ్గర రియాక్ట్ అవ్వలేము, అలాంటివి ఏమి ఉండవు. అది గమనించాలి మీరు. ఎవరికైనా సరే అదే చెప్తాను నేను అనుకోండి, అలా ఇబ్బంది పెట్టేవైతే నేను అడగను, నాన్నే కాబట్టి. ఏమో మళ్ళీ నేను అడిగాను నాకు ఇచ్చారనుకో, మళ్ళీ రేపు పొద్దున్న ఆ ఇబ్బందులు ఆయనకి ఎందుకులే, తగ్గిపోతాను. అది నాకున్న ప్రేమ ఆయన మీద. కానీ అలా ఎప్పుడు ఉండదు. యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ లీడర్ అనేది కాకుండా యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? అసలు ఆయన బీయింగ్ ఏ హ్యూమన్ కదా. ఆయన ఇవన్నీ వచ్చింది అక్కడి నుంచి. యాజ్ ఎ పర్సన్ ఈస్ లైక్ కారణ జన్ముడు. ఆయన్ని మనం ఒక లీడర్గా అనుకుని మనం ఒక రిలేషన్ ఆయన పెట్టుకుంటే ఆయన మనతో అలాగే ఉంటారు. ఓకే, అందరికీ చెప్తున్నా, ఆయన నువ్వు ఎలా చూస్తే అలాగే ఉంటాడు. ఆయన నువ్వు ఒక మేధావిలో చూస్తే మేధావిలో కనపడతాడు, ఒక నార్మల్ వ్యక్తిలో చూస్తే నార్మల్ వ్యక్తిలో కనపడతాడు. నువ్వు ఆయన ఒక ఎనిమిగా చూస్తే ఎనిమిలాగే కనపడతాడు. జగన్మోహన్ రెడ్డి ఎనిమిగా చూశాడు కాబట్టి ఆయనకి ఎనిమి అయిపోయాడు. నేను అన్నయ్యగా చూశాను కాబట్టి ఆయనకి తమ్ముడుగా నేను ఉన్నాను. ఆయన ఎలా చూసినా ఆయన ఉంటాడు. ఇంకొకటి ఆయనలో గుడ్ థింగ్ ఏంటంటే, ఎవరిని నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి రాకొని కానీ తిట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చి ఇలా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం, లేదంటే మీకు తెలిసింది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోకన్నా ముందు మీరు దాన్ని సాల్వ్ చేసిన చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో అలా మీతో పాటు ఎలా ఉంటారు సార్ వాళ్ళు? మీరు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు? అంటే నా దగ్గరనే కాదండి, ఇది యాక్చువల్గా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. మీరు చూసే ఉంటారు, మీరు తెలుసుకునే ఉంటారు. 5 సంవత్సరాలు అంటే కనీసం 2 తరాలు పోయినట్టే. ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణం అంటే, నాకు తెలిసి అలా ఎవరు పరిపాలించరు. ఒక పార్టీ పెట్టాం, ఇట్స్ ఎ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్. పార్టీ పెట్టాలి, ఇలాగే రన్ చేయాలి. ఇవన్నీ ఒక పార్టీ పెట్టాం ప్రజాస్వామ్యబద్ధంగా. ఆ పార్టీ పెట్టి ఇప్పుడు నేను అన్నాను కదా, వీళ్ళందరూ నేను ఇవన్నీ చేయాలంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని. అలాగే ఒక పార్టీ పెట్టాం. ఆ పార్టీలో కార్యకర్తలు ఉంటారు, లీడర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలుగా నిలబడాలి, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా అందరికీ నిలబడాలి. ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక సిస్టమ్, ఒక సెటప్. ఆ సెటప్లో ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇంట్రెస్ట్తో ఆయన అంటే అన్నయ్యనో, దేవుడనో, ఇంకోటనో మనం తీసేసుకున్నాం. ఆయన మనకేం చెప్పలా, మనం తీసేసుకున్నాం. అలా తీసేసి మనంగా తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చిందే జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ ఆయన ఉద్దేశాల్ని, ఈ దేశానికి సేవ చేసే ఒక మనస్తత్వాన్ని, ఒక లీడర్షిప్ని ఆయనకి బేస్ అయిపోయింది ఇదంతా. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఈరోజు ఆ ప్రేమ, అభిమానం అనే వాళ్ళంతా కూడా ఒక ఫార్మాట్లోకి వచ్చారు. జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు ఇలా ఒక ఫార్మాట్లోకి వచ్చారు. బట్ ఏమైందంటే ఈ సిస్టంలో
ఒక పొలిటికల్ పార్టీగా నడపడానికి అవ్వట్ల. పొలిటికల్ పార్టీగా ప్రాపర్గా నడపాలి అంటే ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ గారి కన్నా అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత 24 తర్వాత ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ గారి కన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేరనేది అర్థమైపోయింది అందరికీ. కానీ ఉన్న కొన్ని పార్టీస్లో ఆ మోసాలు అవన్నీ మన దగ్గర ఉండవు, ఈ పార్టీలో ఉండవు. నిజాయితీగానే ఉంటాను నేను. ఒకళ్ళు మోసం చేయాలి, ఒకళ్ళు తొక్కాలి, ఒకరిని వాళ్ళ జీవితాన్ని పక్కన పడేసి వాళ్ళని తొక్కేసి వాళ్ళ జీవితాన్ని అన్యాయం చేసేసిన పర్లేదు కానీ మన పార్టీ నిలబెట్టుకోవాలి, ఇలాంటివి ఉండవు ఈ పార్టీలో. సో ఇట్స్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఈ సిస్టంలో వెళ్తున్న సిస్టంలో ఇప్పుడున్న పొజిషన్లో 2024 వచ్చేసరికి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే ఒక పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే పరిస్థితి, బాగు చేయాలనే పరిస్థితి వచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఈ జన సైనికుల్లో మొదటి జన సైనికుడు నాగబాబు అన్నయ్య, త్యాగం చేసిన జన సైనికుడు. అలాగా చాలామంది జన సైనికులు, వీర మహిళలు త్యాగాలు చేశారు. డెఫినెట్గా వీళ్ళెవ్వరికీ పెద్దగా ఏదో నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి అనేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండాలి, గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్యాయాన్ని తట్టుకోలేరు, పని చేయాలనే ఆ గ్రామానికి ఏదో చేయాలనే తాపత్రయం ఉంటుంది. మీరు చూడండి, మొత్తం రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో కూడా ఇదే మనస్తత్వంతో ఉంటారు జన సైనికులు. ఒక నాయకుడితో గొడవ పెట్టుకుంటే వీటి కోసమే గొడవ పెట్టుకుంటారు. కానీ నాకు ఈ పదవి ఇవ్వలేదు, ఆ పదవి ఇవ్వలేదు, జస్ట్ ఉంటారు కానీ జస్ట్ వేలల్లో ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు, వీటి కోసమే గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేశారు, 3 నెలల్లోనే మీరు అన్నీ ఎలా చేశారు ఎందుకు అని. అలాగే ప్రతి ఎమ్మెల్యేకి ఆ సమస్య ఉంటుంది. ఇన్ ఏ లార్జర్ స్పెక్ట్రమ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తనను తగ్గించుకుని పరిస్థితి తీసుకుని వచ్చారు. అది చాలామందికి అర్థమవుతుంది, చాలామందికి అర్థమవుతుంది. స్లోగా నాయకులుగా తయారవుతున్నారు, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. తనను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు అనేది ఒక ఇది ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఈవెన్ సినిమాల్లో కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు అనేది. ఇక్కడ కూడా తను తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగాడు ఈరోజు ఆయన. నేనంటాను ఈరోజు భారతదేశంలో మోడీ గారు కూడా నేను కూడా ఆయన సపోర్ట్ చేయగలిగితే ఈరోజు భారతదేశం కూడా నిలబడింది అంటాను నేను. ఒక వ్యక్తి మొదలుపెట్టారు తనను తగ్గించుకోవడానికి, ఒక వ్యక్తి త్యాగాన్ని మొదలుపెట్టారు నాగబాబు గారు. అలాగ అందరూ జన సైనికులు. ఆయన మా దగ్గర బ్యూటీ ఏంటంటే నాగబాబు గారు కూడా చెప్తుంటారు నేను జన సైనికుడిని అని. మేమందరం సైనికులమే. నాకు ఒక అవకాశం వచ్చింది, అందరికీ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎప్పుడో 2009 నుంచి ప్రజారాజ్యం తర్వాత అలా ఈరోజుకి వచ్చింది. 9లో మనం త్యాగం చేసాం, అవన్నీ ఓపెన్ ఇవన్నీ కూడా. సో ఈ వీటిల్లో వేరే పార్టీలకి మాకు చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఈ పార్టీలో నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకు ఇంపార్టెంట్, మీరు వచ్చింది పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి వచ్చారు. ఆయన పిలుపునిచ్చిన పిలుపు 10 మందికి మంచి చేయాలని వచ్చాం. ఈ మంచి చేసే తరుణంలో కొంత టైం తీసుకుంటుంది సెట్ అవ్వడానికి. టైం, ఓర్పు ఇవి చాలా ఇంపార్టెంట్ జన సైనికులకి. నేను ఎమ్మెల్యే అయిపోయాను కాబట్టి నేను అర్హుడిని కాదు ఆ మాట చెప్పడానికి. నాగబాబు అన్నయ్య అర్హుడు, లేకపోతే ఇంకొకరు అర్హులు, వీళ్ళందరూ అర్హులే. నేను ఎమ్మెల్యే అయిపోయాను. ఇందులో ఒక 21 మంది మాత్రం అర్హులం కాదు. కానీ నేను చెప్తున్నా, ఈరోజు మీరు చూపించే ఓర్పు ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ కాపాడబోతుంది. మీరు సీఎం అనుకునేది ఈరోజు పిఎం కాదు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిలబెడుతుంది.
ఈ మీరు చూపించే ఓర్పు ఎంతోమందికి భోజనం పెడుతుంది, ఎంతోమంది జీవితాన్ని ఇస్తుంది, ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంతోమందికి ఎన్నో చేస్తుంది. మీరు చూపించే ఓర్పు ఎవరు? జన సైనికులు. కాబట్టి అంత పెద్ద రిజల్ట్స్ వచ్చినప్పుడు చిన్న దానికోసం మీ ఎమోషన్స్ని బయట పెట్టొద్దు. జనాల్ని మన దగ్గర చేర్చుకోవడం వల్ల పార్టీ అనేది బలం పడదు, మనం జనాలకి దగ్గర అవ్వాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో జనాలకి దగ్గర అవ్వడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇంకా ఏమేమి చేస్తారు, ఆల్రెడీ ఇంకా ఏం చేసినారు అని అవి కొంచెం చెప్పండి సార్. ప్రయత్నాలు ఏం కాదండి, జనాల దగ్గర అవ్వాలంటే ప్రయత్నాలు కాదు, జనంతో బ్రతకాలి, ఓకే, జనంతో మమేకం అవ్వాలి, జనంతో బ్రతకాలి, వాళ్ళతో ప్రజలతోనే మనం బ్రతకాలి. ప్రజలతో బ్రతకడం అంటే వాళ్ళు ఏం తింటే మనం తినాలి, వాళ్ళు ఏం తాగితే మనం తాగాలి, వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు మనకి పెయిన్ రావాలి. బ్రతకడం అంటే కలిసి బ్రతకడం అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సంతోషాలు ఇవన్నిటిలో మనం కూడా ఉంటే అది మనకు వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు. ఈ కండువాలు వేయడం ఇవన్నీ ఇట్స్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్ అండి, అంతే. అది దాని పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు. కొన్ని దగ్గర ఏంటంటే వీళ్ళు ఇంతమంది ఉన్నారు అది చూపించుకోవడానికి తప్పితే కొంతమంది కన్విన్సింగ్ పాయింట్. బట్ 100% ప్రజలకు మనం దగ్గరగా ఉండాలి అంటే వాళ్ళతో పాటు కలిసి బ్రతకాలి అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అంతే. అదే చేస్తా ఉంటాను నేను. సార్ నేను యాక్చువల్లీ ఒక విషయం విన్నాను, పాత ప్రభుత్వం చాలా మంది ల్యాండ్స్ కబ్జా చేశారు అని. సో వాటి గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యే ఆయన మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన మీద వచ్చినన్ని ఇవి ఎక్కడ రాలే. సో అవి 100% మేము లాస్ట్ టైం అంతా కూడా ఎక్కడికక్కడ ఎస్కలేట్ చేసాము. అవన్నీ భూములు కూడా గవర్నమెంట్వి, ప్రజలవి. అవన్నీ కూడా ఒకటి కూడా మనం తీసుకొని వాళ్ళు ఏంటంటే బోల్డ్ ట్యాంపరింగ్ చేసి కబ్జాలు చేసి అమ్మేయడం అన్నీ జరిగినాయి. సో మనం వెళ్ళాలి అంటే మనం లీగల్గానే వెళ్ళాలి. ఆ లీగాలిటీస్ అన్నిటి కోసం ఒకటి మళ్ళీ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ భూములు ప్రజల భూములు అవన్నీ కూడా ఎవరి వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్పే పరిస్థితుల్లో వీ హ్యావ్ ఏ ప్లాన్, ప్రాపర్ ప్లాన్. ఎందుకంటే మేము ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ మీద మేము నిలబడి చేయాలి. ఆ నిలబడి ఎందుకు తప్పైంది అని కూడా మనం తీసుకురావాలి. మేము ఆలోచించే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక భూమి నువ్వు కబ్జా చేసావు, ఆ భూమి తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు అప్పచెప్పాలంటే ప్రజలకి దానివల్ల ఇంత ఉపయోగం అనేది కూడా మేము చూపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో చూపిస్తాం. అవన్నీ కూడా ఒక ప్రాపర్గా అంటే మోర్ ఆఫ్ వాళ్ళని ఏదో మనం ఫోకస్ చేసి వాళ్ళని తప్పు పట్టడం అన్నిటి కాకుండా రెస్పాన్సిబుల్గా మళ్ళీ ఆ భూములన్నీ మనం బ్యాక్కి తీసుకొచ్చి ప్రజల అవసరార్థాలు ప్రజల కోసం మనం ఆ పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే బొకేను లేదా ఫ్లవర్ లేదా ఏమైనా గిఫ్ట్ తీసుకొస్తారు, మీ దృష్టిలో అలాంటివి కాకుండా గిఫ్ట్ అని వేరేదో ఒక మైండ్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పండి సార్ మీరు. ఏం లేదండి, అక్కడ నాకేంటంటే ఈ శాలువాలు ఈ బొకేలు ఇవన్నీ దాని బదులు ఏవో తీసుకొచ్చి 100 రూపాయలు 50 రూపాయలు వేస్తే ఏదైనా ఆర్ఫనైజ్ లాంటివి మా దగ్గర ఇక్కడ కొండకర్లలో ఒక ఇది ఉంది, ఇచ్చా ఫౌండేషన్ అని, వాళ్ళకి ఒక ఇది కూడా పెట్టాం, ఇక్కడ డబ్బా పెట్టాం. నాకేమో జస్ట్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీట్ చేస్తే చాలు, ఉన్నాయని అక్కడ మీరు కావాలంటే వేయండి, ఆ 100 రూపాయలు 50 రూపాయలు వేయండి, 10 రూపాయలన్నా అందులో వేసేయండి, నాకు దాని బదులు కొనే బదులు తీసుకొచ్చేయండి అని చెప్పడం జరిగింది. జనాలు కూడా పాటిస్తున్నారు, స్లోగా ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. అదే యాక్చువల్గా అదే అంటున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఆలోచనలతోనే నాకేం గిఫ్ట్లు తేవద్దు, నాకేం ఇవి తేవద్దు, బొకేలు తేవద్దు అని అనటం కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక కొత్త ట్రెండ్, అంతే, కొత్త ట్రెండ్. ఆ ట్రెండ్ వల్ల 10 మంది బాగుంటారు. అది వీ డోంట్ మైండ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఏ సీరియస్ వే. ఇంప్లిమెంట్ చేస్తామంటే అంతా చేస్తున్నాం కూడా. యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్ సార్. సో మీ నియోజకవర్గంలో యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు సార్? అంటే నా ఒపీనియన్ ఏంటంటే, యూత్ చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జాబ్ సంపాదించాలి. ఒక పొలిటీషియన్ దగ్గరకు ఇంకోటి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, ఫస్ట్ పాయింట్ నాది. సెకండ్ పాయింట్ ఏంటంటే, యూత్
మన భారతదేశంలో ఏది పడితే అది చదివేస్తున్నారు. సిస్టమ్ చాలా డిఫరెంట్గా మారాల్సిందే. డెఫినెట్గా యలమంచిలి నియోజకవర్గంలో నాకు కాన్సెప్ట్ ఉంది ఈ యూత్ ఎంప్లాయ్మెంట్ మీద. ఆ కాన్సెప్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పటి వరకు చెప్పను. డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. మొత్తం భారతదేశం అంతా చూస్తుంది నా వైపు. డెఫినెట్గా భారతదేశం చూస్తుంది ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగింది అనేది చూస్తుంది. అక్కడ వరకు అయితే స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చాలా పబ్లిక్ కోసం, జనాల కోసం చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు, చాలా మంచి పనులు చేశారు. అది నా రెస్పాన్సిబిలిటీ అని మీరు అన్నారు. వాళ్ళ కోసం కాకపోయినా నా రెస్పాన్సిబిలిటీ నా వైపు నుంచి చేస్తున్నాను అన్నారు. అయినా సరే చాలా అంటే కొంతమంది చాలా వరకు నెగిటివ్గా కమెంట్ చేయడం కానీ, నెగిటివ్గా మిమ్మల్ని పోర్ట్రే చేయడం కానీ ఇలా జరుగుతుంది కదా సార్. ఇది అంతా కూడా పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద గేమ్ అండి. మనల్ని అంటే అదే అంటున్నాను, సద్విమర్శలు విమర్శించాలి, కంపల్సరీ విమర్శించాలి. అందులో పాయింట్ ఉండాలి, అందులో నిజాయితీ ఉండాలి. వాళ్ళు ఏదైనా చేస్తే డెఫినెట్గా నేను కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా తీసుకుంటాం, ఆయన కానీ ఎవరైనా తీసుకుంటాం, దీన్ని మేము మార్చుకుంటాం. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు, మేము కూడా. అండ్ మోర్ ఆఫ్ అది కన్నా దానికన్నా ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలు ఎందుకు కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తారు? ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు హ్యాండిలింగ్, ఒక్కొక్కరు థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అంతా ఒకటే థాట్ ప్రాసెస్ అంటే భారతదేశం కాదు, ఎక్కడైనా ప్రపంచంతో ఒకలాగా ఉంటుంది కదా. మారితేనే కదా మార్పు వస్తుంది. అలా కాదు ఇలా చేద్దామని, అలా కాదు ఇలా చేద్దామన్నప్పుడు కామెంట్ చేసినప్పుడు తప్పు జరుగుతుంది, ఒప్పు జరుగుతుంది. కామెంట్ చేసే పరిస్థితి చేస్తారు. ఇక్కడ ఏమైందంటే పొలిటికల్ గేమ్లోని అవతల వాడు చేసింది, అవతల పార్టీ వాడు చేసింది 100% తప్పు అనే పరిస్థితులకు వచ్చింది. అండ్ దారుణం ఏంటంటే ఏది లేకుండా బురద జల్లేయటం. పవన్ కళ్యాణ్ గారు కానీ, సుందర విజయ్ కుమార్ గారు కానీ, ఇలా మా నాయకులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు కంగారు పడిపోయి కూసేయకండి. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని మీరే రేపు వెదవలవుతారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా అలాగే కూస్తారు కొంతమంది, మళ్ళీ వచ్చి ఆయనే మీరే గొప్ప అంటున్నారు. సుందర విజయ్ కుమార్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటున్నానంటే మేము చేసేవి, మా ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి ఆలోచన విధానంలో. నా ఆలోచన విధానం ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు కదా, అన్లెస్ అంటే నేను చేసినంత వరకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుందర్ విజయ్ కుమార్ కోపం ఎక్కువ అని కూడా ప్రచారం చేశారు. సుందర్ విజయ్ కుమార్ అలా ఇలా ఏదో చేశారు, చెప్తాను. నేనేమంటానంటే లీడర్ అనేవాడు మంచోడు చెడ్డోడు కాదు. లీడర్ అనేవాడు ఎప్పుడు సమర్థుడై ఉండాలి. లీడర్ సమర్థుడు కాలేదనుకోండి, ఒక నిజాయితీపరుడై కాకుండా ఉన్నాడు అనుకోండి, కొన్ని తరాలు పోతాయి. ఆలోచించిన చిన్న లాజిక్. మంచోడైనంత మాత్రాన లీడరు ఏది సమర్థుడు కాలేదనుకోండి, కొన్ని తరాలు మిస్ అయిపోతాం. చెడ్డోడైనా కొన్ని తరాలు సమర్థుడు అవ్వాలి. ఏమండి, రెండు లీడర్కి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే లీడర్ షుడ్ హ్యావ్ ఐరన్ హ్యాండ్, కైండ్ హార్ట్. ఐరన్ హ్యాండ్ ఉండాలి, కైండ్ హార్ట్ ఉండాలి. చెప్పేది పక్కాగా కరెక్ట్గా చెప్పాలి, ఎస్ ఇది అని. అవతల వాడు హట్ అయ్యాడు, ఇది అయ్యాడు అన్నట్టే కాదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తల్లి బిడ్డకి ఆకలి కోసం ఒక ఫ్రూట్ కట్ చేసింది అనుకోండి. అరే నా కొడుకు యాపిల్ తింటాడు అని చెప్పి ఫ్రూట్ కట్ చేసి, నాన్న రారా అని చెప్పి ఫ్రూట్ కట్ చేసింది. కొడుకు చూడాల్సింది తల్లి ప్రేమ, ఆ కన్సర్న్. కానీ కొంతమంది కొడుకులు మా అమ్మ కత్తి పట్టుకుందన్నాడు, అదేమన్నా అర్థం ఉంటుందా? నా సిన్సియారిటీ కొడుక్కి ఆ కడుపు నింపాలి, యాపిల్ ఇవ్వాలి, కడుపు నింపాలి అనే సిన్సియారిటీ వరకే. అలాగని చెప్పి కొడుక్కి కత్తి లేకుండా నోట్తోని చీల్చేయలేను కదా. ఆడేదో కత్తి అంటున్నాడు, నా కొడుకు కత్తి పట్టుకునేవేటమ్మా నన్ను చంపేయడానిక అన్నాడని, అమ్మో నా కొడుకు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు కదా అని చెప్పి నోట్తో చీల్చేసి ఇవ్వలేను కదా యాపిల్ని. కత్తితోనే కట్ చేయగలుగుతాను. నువ్వు కత్తితో చూసావంటే నా సమస్య కాదు కదా, అది నీ సమస్య, నీ థాట్ ప్రాసెస్. నా థాట్ ప్రాసెస్ వేరు, నీ థాట్ ప్రాసెస్ వేరు. ఇది ఎప్పుడు బయటికి తెలుస్తుంది? నువ్వు తినేసిన తర్వాత నీ కడుపు నిండుతుంది కదా, అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు వరకు వెయిట్ చేయడానికి నాకు టైం ఉంది, ఓపిక ఉంది, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనాలు, ప్రజలు, పాలిటిక్స్ ఇవన్నీ ఓకే,
బట్ పర్సనల్ లైఫ్, మీ బ్రదర్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు సతీష్ గారు. సో ఆయన గురించి ఏమైనా చెప్పండి సార్. ఆయన నా బాస్, నాకు దేవుడు అంతే. ఇంకేం చెప్తాను నేను. అంటే ఇప్పుడున్న సినారియోలో తమ్ముడు ఆశయాల కోసం, తమ్ముడు ఆలోచనల కోసం ఎవరు కూడా వాళ్ళ జీవితాలు పోగొట్టుకోరు. తమ్ముడు ఆశయాల కోసం, తమ్ముడు ఆలోచనల కోసం ఆయన ఏం చేయలేదు, అన్నీ చేసేస్తున్నారు అంతే. ఇంకా అలాంటప్పుడు మేము ఆయన గురించి ఏం చెప్తాం. ఆయన నాకు బాస్. సో మీరు ఇప్పుడు ఇంత ప్రజాసేవ చేస్తారు కదా, మీ వైఫ్ ఎప్పుడు మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అపోజ్ చేయడం కానీ అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాదు. ఎప్పుడు రాలేదు. సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అవునండి, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్, అన్నయ్యది లవ్ మ్యారేజ్. ఓ నైస్. ఎలా సార్, ఎలా, ఏ క్లాస్, ఏ స్టాండర్డ్స్, కాలేజ్? కాలేజే రాసి పెట్టి ఉంటుంది కదండి, అంతే. ఇట్స్ లైక్ అలాగే అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్. షీస్ లైక్ నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఆవిడ వల్లే. ఇన్ని చేశానంటే నేను, నాకు తెలిసినంత వరకు నేను చంద్రబాబు నాయుడు గారిలాగా 12 దాటినంత వరకు రాను ఇంటికి. ఆ 0-0 పడాలి, అప్పుడే వస్తాం. అంటే ఇంత భరిస్తున్నానంటే మెయిన్లీ ఆ ప్రేమ వివాహం వల్ల వచ్చి ఉంటుందేమో. మేబీ. నాకు అందుకే డౌట్ వచ్చి అడిగాను సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని. ఎప్పుడు అంటే ఒకటి చెప్తానండి, అండర్స్టాండింగ్ ఇస్ మెయిన్ ఫర్ ఎనీ రిలేషన్. ఏ రిలేషన్ అయినా అండర్స్టాండింగ్. దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికాలు నిజాయితీగా, ఇద్దరు కూడా నిజాయితీగా ఉంటే ఆ బాండేజ్ బాగా పెరుగుతుంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తే, ఒకళ్ళు బాధ్యతలు ఒకరు తెలుసుకొని, ఒకళ్ళు ఇష్టాలు ఒకరు తెలుసుకొని ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేది మనం ఈరోజు డిజైన్ చేసింది కాదు. 1000 సంవత్సరాల క్రితం నుంచి మన భారతదేశంలో చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో అదే స్ట్రాంగ్ బ్లస్ దట్ వీఆర్ ఇండియన్స్. అండ్ ఈ సనాతన ధర్మాలు, ఈ ధర్మాలు అవన్నీ అందుకే అంటారు బాస్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అందుకనే మనం పాటించాలి, తెలుసుకోవాలి. మనం తెలుసుకుని చాలా తక్కువ హిందూయిజం గురించి కానీ, లేకపోతే ఈ అంటే నేను ఇంకొకటి కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తానండి. భారతదేశంలో ఏ మతమైనా, ఏ కులమైనా ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది ఇంపార్టెంట్. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. లేకపోతే ఇన్ని ఎంటర్ చేయడం. బాస్ కూడా అదే చెప్తారు ఎప్పుడు కూడా, నేను హిందువుని కాబట్టి నేను ప్రేమిస్తాను, పక్క వాళ్ళు మతాన్ని నేను గౌరవిస్తాను. ఇది కూడా వన్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ సనాతన ధర్మం. మేము ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కానీ మాకు సనాతన ధర్మం తెలిసింది చాలా తక్కువే, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఆయన మాట్లాడుతున్నానికి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భారతదేశం కోసం, భారతదేశంలో బ్రతికే విధానం కోసం, దాన్నే కదా హిందూయిజం అంటారు. హౌ యూ లివ్ ఇస్ లైక్ ఒక ఇది. సో ఇవన్నీ కూడా చాలా గొప్పవండి. అందులో మనం ఉన్నాం కాబట్టి ఈ సిస్టమ్ అంతా మనకి వచ్చింది. అందులో లేకపోయిందంటే ఎంతసేపు మన పరిస్థితి ఎలా ఉండేది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు రూపాయి ఖర్చు పెడుతున్నావు, నువ్వేం పరిస్థితి ఇది అని అంటే బంద్ అయిపోతుంది కదా. సపోర్టివ్, థ్యాంక్స్ ఫర్ మై కల్చర్, మై ట్రెడిషన్ సపోర్ట్స్ మీ లైక్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై బ్రదర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై వైఫ్, మై చిల్డ్రన్స్, ఫాదర్, మదర్. మన కల్చరే కదా అది. అందుకని నేను వాళ్ళు గొప్ప అనుకుంటాను. ఓకే సార్, యాక్చువల్లీ బ్రదర్ అన్నయ్య అని చాలా వింటున్నా. మన ఫుల్ కాన్వర్సేషన్లో అన్నయ్య అనే వర్డ్ చాలా సార్లు విన్నాను నేను. సో ఇప్పుడు బేసిక్లీ రాముడిని ఏమన్నా అంటే హనుమంతుడు చాలా కోపం వస్తుందంట. అలాగే మీ అన్నయ్యని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మీకు చాలా కోపం వచ్చి రియాక్ట్ అవ్వడం కూడా జరిగిందంట. దాని గురించి చెప్పండి సార్. అది అందరూ చెప్తా ఉంటారు. నన్ను లైటప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అంటే లైటప్ అయిపోతాను, ట్రిగ్గర్ అయిపోతాను. ఓకే. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయినా నేనైనా ఆయన ఏంటంటే ఇట్స్ అన్ ఎమోషన్స్, న్యాచురల్గా ఉంటారు. ఆయన కూడా నవ్వు వస్తే నవ్వుతారు, కోపం వస్తే వెంటనే బయట మాట్లాడతారు. ఏది ట్యాంపర్ చేసుకోరు. అయితే కామ్గా ఉంటే ఉండొచ్చు కానీ ఇంట్రోవర్ట్గా, బట్ ఎమోషన్స్ని ట్యాంపర్ చేయరు ఆయన. నేను అంతే. అది ఎందుకు జరిగిందో నాకు తెలీదు.
ఆయన ఏదైనా అంటే ఎక్కడి వరకైనా వెళ్ళిపోతా. అది అలా జరిగింది. మరి దాన్ని ఆంజనేయ స్వామి అనుకుంటారో లేకపోతే లక్ష్మణుడు అనుకుంటారో నాకైతే తెలీదు. బట్ ఈ జన్మకి మా సతీష్ అన్నయ్యనన్నా, పవన్ కళ్యాణ్ అన్నయ్యనన్నా, నాగబాబు అన్నయ్యనన్నా మీరు రియాక్ట్ అయిపోతాం తప్పదు. అందులో పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎందుకు ఎక్కువ రియాక్షన్ వస్తుందంటే నేను ఒకటి ఫీల్ అవుతాను. ఫస్ట్ చెప్పాను చూసారా, ఆయన ఒక కారణ జన్ముడు. ఆయనతో మనం బ్రతకడం అనేది, మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం అనేది చాలా గొప్ప అని ఫీల్ అవుతాను. అది ఎలా ఉంటుందంటే, ఒరే ఆయన మామూలుడు కాదురా, మీరేంట్రా మామూలుగా మాట్లాడతారు అనే ఫీలింగ్ లోపల వచ్చేస్తుంటుంది. అది నేను బయటకు వెళ్ళలేను కదా, ఇది పిచ్చోడు అనుకుంటారు. కానీ ఒకరోజు మాత్రం నేను అనుకునిందే కరెక్ట్ అవుతుంది, ఏదో ఒక రోజు వస్తుంది. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకురా అంటుంటారు అనే కోపం ఎక్కువ వస్తుంది. అందుకనే ఉన్న వాళ్ళకన్నా పవన్ కళ్యాణ్ గారిని అంటే ట్రిగర్ అయిపోతాను ఊరికే. మళ్ళీ ఆయన కూడా నన్ను ఆ విషయంలో నేను కోపం ఎక్కువగా అని నన్ను చాలా ఒక రెండు సందర్భాల్లో అని అంటారు, డెఫినెట్గా అంటారు. అంతే, నాదేం తప్పు లేదు అందులో. నేను ఓపిక పట్టడానికే ట్రై చేస్తాను. అవతలుడు అంటే ఇప్పుడు వచ్చి నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి దుర్గమ్మనో ఏదైనా అన్నాడు అనుకోండి, నేను కాముగా ఉండాలి అని అనుకుంటూ ఉండగలనా? నాకు నచ్చిన లీడర్నైనా అంతే, నాకు నచ్చిన మా అన్నయ్యనైనా అంతే. సార్ ఓకే, ఇష్టం ఓకే, మీకు కోపం వస్తుంది ఓకే, అర్థం చేసుకోవచ్చు. మనకు నచ్చిన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే కోపం వస్తుంది, రియాక్ట్ అవుతాం, ట్రిగర్ అవుతాం, అన్నీ ఓకే. కాకపోతే జైలుకి వెళ్ళే అంత కోపం అంటే దాన్ని ఏమనాలి సార్? ప్రేమ అనాలా, పిచ్చి అనాలా, ఏమనాలి సార్ దాన్ని? రెస్పాన్సిబిలిటీ అనాలి. రెస్పాన్సిబిలిటీ అనాలా? ఓకే. అది ఆ రోజు ఏమైందంటే, నాకు యాక్చువల్గా హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ ఉన్నది కదా అని ఎప్పుడు నేను ముందే ఉంటాను, కానీ ఆ రోజు మాత్రం బ్యాక్ ఉన్నాను. కాకపోతే నాకు ఒకటి తెలిసి అంటే, వైఎస్ఆర్సీపీ అందరూ కలిసి కళ్యాణ్ గారి మీద గుడ్లు వేయడానికి, అవన్నీ వేయడానికి, టమాటాలు, రాళ్ళు, అంత రిస్క్ కూడా, ఇంకా ప్రాణహానికి కూడా ఛాన్స్ ఉందని వాళ్ళు వాట్సాప్లో అట్లా నాకు అర్థమైన తర్వాత, మనం పోలీసులు చెప్పినా వినలేకపోతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా నేను స్టంట్స్ చేసుకున్నాను. ఏంటి, కిడ్నీ స్టోన్స్ కోసం స్టంట్స్ చేసుకున్నాను. ఇంకా హార్ట్లో బ్లాక్ ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నది, రెస్ట్ తీసుకోవాలి, ఆవేశం ఉండకూడదని అన్నారు. అని ఎప్పుడైతే ఇది వచ్చిందో అవన్నీ మర్చిపోయాను. వెళ్ళాను, వేరే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నేను యాక్చువల్గా ఆ డీసీపీ ఏదైతే కళ్యాణ్ గారిని లోపల పెట్టాడో ఆయనతో నేను గొడవ పడ్డా. లైట్లు ఆపేశారు, అన్నీ ఇదవుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మనం అంత ఇదయ్యి మన అన్నయ్య చూస్తే ఎక్కడ చూసినా అన్నీ నెగిటివ్గా యాంటీగా కనపడుతున్నప్పుడు కోపం అంటారా, ప్రేమ అంటారా, పిచ్చి అంటారా, బాధ్యత అంటారా? నాతో ఫోటోలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. డెఫినెట్గా నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు, నా మీద కేసులు పెడతారని కూడా తెలుసు. కానీ ఆ రోజు ఏంటి చేశారంటే, చాలామంది మీద కేసులు పెట్టారు. 7 days నేనున్నాను జైల్లో, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆ క్షణానికి నాకు కనపడింది మా అన్నయ్యని కాపాడుకోవాలంతే. దాన్ని పిచ్చి అంటారా, ఇది అంటారా, ఇవన్నీ నాకు అనవసరం. నా ఆరోగ్యం ఏంటి, ఇంకోటి ఆరోగ్యం అంటే ఆ రోజు అంటే తర్వాత అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను చూడండి, ఎప్పుడు కూడా మనం ఎంతైతే ప్రేమ చూపిస్తాం, ఎంతైతే ఆయన మీద నిజాయితీ చూపిస్తాం, ఎంతైతే ఆయన కోసం మనం చచ్చిపోవాలనిపిస్తుందో, ఇంకొకటో ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర నుంచి ఎవడో ఒకరు పడతారండి, మనల్ని ఓవర్టేక్ చేసేస్తారు. మన కంపారిజన్ చేయడానికి కూడా ఉండదు. ఆ రోజు ఒక అమ్మాయి పిల్లల్ని కూర్చోబెట్టుకొని రాత్రి 12 గంటలకి ఆ బీచ్ గోడ మీద పవన్ కళ్యాణ్ గారి కోసం కూర్చొని, మీ ఫోటో కూడా మనం షేర్ చేశారు చూసారా, ఏం అవసరం అమ్మాయికి, పిల్లలతో వచ్చేసి 12 గంటలకి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని కూర్చుని. ఆవిడ గొప్ప, నేను గొప్ప? నేనేం గొప్ప కదా, ఆవిడే గొప్ప. ఆడపిల్ల చిన్న పిల్లలతో వచ్చి పాపం కాపలా కాసింది. ఇప్పుడు పోటీ పడితే చెప్పండి, పిచ్చి అంటారా, ఇది అంటారా, ఏమంటారు? అది ఆయన అదృష్టం. సో ఎంతన్నా చూపించండి, ఏదన్నా చూపించండి, అది రియాలిటీగానే ఉంటుంది, కానీ ఊడు నటించడు ఇక్కడ. అది అలా జరిగిపోద్ది అంతే. 2, మనం గొప్ప అని అనుకోవడానికి కూడా ఉండదు. ఇంకొక విధంగా వాళ్ళు ఆయన మీద ప్రేమ చూపిస్తారు. ఆయన మనస్తత్వమే ఆయనకి శ్రీరామ రక్ష. ఆయన మనస్తత్వం
ఏంటి అందరూ బాగుండాలనే మనస్తత్వం ఆయనకి శ్రీరామ్ రక్ష. జైలు వెళ్ళారు, అదే ఇట్స్ డిఫరెంట్. అంటే ఆ అనుభవం వేరే ఉంటుందండి, పడినోడికి ఉంటుంది. కొంతమంది ఇలా వెళ్ళొచ్చాను అని రిగ్రెట్ ఉంటుంది, బట్ మీరు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు సార్ కోసం వెళ్ళొచ్చాను అని. సార్ కోసం ఏం వెళ్ళదు, సార్ కోసం ఏం వెళ్ళలేదండి, ఆటోమేటిక్గా వెళ్ళాం అంతే. సార్ కోసం వెళ్ళామంటే రేపు పొద్దున్న అన్నయ్య నీకోసం నేను జైలుకి వెళ్ళాను, నీకోసం నేను తిట్టాను అలా ఆయన మర్చిపోయాం మేము. ఆయన కోసం ఏం వెళ్ళలేదండి, అది అలా జరిగింది అంతే. వాళ్ళు చెప్పారు వచ్చిన తర్వాత, నువ్వు ఇలా వెళ్ళావు నువ్వు ఇది అని మాకు. మేము 9 మంది వెళ్ళాము, వాళ్ళందరికీ చెప్పారు. ఈ అవసరమా అనిపించింది నాకు. సరే నా వైఫ్ని కూడా ఇద్దరిని తీసుకున్నాం, రమ్మన్నారు, వెళ్ళాము. ఫస్ట్ టైం దగ్గరగా అంటే అందరితో పాటు అన్నట్టే అనిపించింది. సరే షీ డిజర్వ్స్ మోర్ దెన్ మీ అనిపించింది. సర్లే ఆవిడకి అన్నయ్యతో ఒక ఇదేను. ఇవన్నిటికన్నా ఆయన ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి 2019లో నేను ఎన్నికల్లో నించున్నప్పుడు ఆయన నా ఒక్క కాన్స్టిట్యున్సీగా వచ్చారు ప్రచారానికి. వెళ్ళిపోతున్నప్పుడు అప్పటికే అంతా ఫుల్ బిజీ టైట్ అయితే వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ ఎక్కేశారు. నేను హెలికాప్టర్ దగ్గరికి మా మదర్ని అందరినీ తీసుకుని వెళ్ళాను. వెళ్తే ఇలా చూసి ఇలా అంటే మా మమ్మీ అని అమ్మ అని చెప్పి చూపించాను. హెలికాప్టర్ ఆన్లో ఉంటుండగానే దిగేసాడు ఆయన. దిగేసి మళ్ళీ హెలికాప్టర్ నుంచి వచ్చి మమ్మీ దగ్గరికి వచ్చి మా అమ్మగారి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఇవంటే ఇవన్నీ న్యాచురల్గా జరుగుతాయి, ఇక్కడ ఏం ట్యాంపరింగ్ ఉండదు. జనసేన అందుకే గ్రేట్, ఆయన అసోసియేషన్ ఎప్పుడు గ్రేట్ ఎందుకు ఉంటుంది తెలుసు, ట్యాంపరింగ్లు ఏమి ఉండవు, ఇక్కడ నటించడాలు ఉండవు. మరి నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అసలు ఎందుకు యాక్టర్ అయ్యాడో అర్థం కాదు ఇప్పటికి నాకు. ఎలా యాక్టర్ అయ్యానని ఆయన నటించడం నటించలేరు, కామ్గా ఉంటారు అంతే, కామ్గా ఉంటారు కానీ నటించడం తెలియదు. సో ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ చాలా, అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. అందుకే అంటున్నాను నేను, జన సైనికులకి నిజమైన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఫీల్ అనుభవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి పాట అమ్మాయి పాడినా అబ్బాయి పాడినా ప్రేమ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డిఫరెంట్ ఆపోజిట్ జెండర్స్ అవసరంలా, లవ్కి అఫెక్షన్కి చూపించాల్సిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. అది అనుభవించినోడికి తెలుస్తుంది, యాక్ట్ చేసినోడికి తెలియదు. నాకు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి నాకు అవసరం కూడా లేదు, అనుభవించినోడి కోసం ఇప్పటికీ శ్రీరామ్ రక్ష. సో సార్ ఇది పాలిటిక్స్లో కాస్ట్ బేస్డ్ అని ఏమైనా ఉంటుందా? సో కాస్ట్ వల్లనే ఇలా పొజిషన్ వచ్చింది, సో ఈ కాస్ట్ ఉండడం వల్లే గెలిచారు, అలా ఏమైనా ఉంటుందా సార్? అంటే ఒకటైతే చెప్తానండి, క్యాస్ట్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిప్రజెంట్ చేస్తున్నాం అనేది పాలిటిక్స్లో ఉంటుంది. ఈ పర్టిక్యులర్ క్యాస్ట్కి మంచి చేయాలంటే అందులోంచి ఒకరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద స్టార్ట్ అయింది అసలు ఈ క్యాస్ట్ అనేది, ఈ క్యాస్ట్ ఆపర్చునిటీస్, క్యాస్టిజం. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్యాస్ట్లో నుంచి 2-3 నాయకులు ఉంటారు, వాళ్ళే కొట్టుకుంటుంటారు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గ్రామం కానీ, ఒక నియోజకవర్గం కానీ, ఒక రాష్ట్రం కానీ, వెన్ యు ఆర్ రిప్రజెంటేటింగ్ దట్ పర్టిక్యులర్ ఏరియా, వాళ్ళందరికీ నువ్వు తండ్రి స్థానంలో ఉండేవాడివి. అదే ధర్మం. ఒకరికే చెయ్యాలి, వీళ్ళకే చూడాలి అనేది ఎప్పుడు ఏ రాజుకి ఉండదు. అది రాజు లక్షణమే కాదు, రాజు ధర్మం వేరు. కమ్యూనిటీ పెద్దకి ఉండాల్సిన ధర్మం వేరు ఉంటుంది. పొలిటికల్ రాజకీయ నాయకులకి ఆ రిప్రజెంటేటివ్కి ఉండాల్సిన ధర్మం వేరే ఉంటుంది. రెండు ఒకటే, కానీ ఏరియా ఆఫ్ వర్కింగ్ అంటాం కదా, ఈ ఏరియా ఆఫ్ వర్కింగ్ ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. ఇంకోటి కూడా మీకు చెప్తా, మ్యారేజెస్ విషయంలో కూడా నేను చిన్నప్పుడు వేరేగా ఉండేవాడిని. మా అన్నయ్య ఒక క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, నేను ఒక క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. అక్కడ ప్రేమ కనపడింది కానీ కమ్యూనిటీ కనపడలేదు. అక్కడ అసలు ఎందుకు చేసుకున్నాం, ప్రేమించాం కాబట్టి చేసుకున్నాం, కమ్యూనిటీ కాదు కదా, అర్థం చేసుకోండి. సో ఇది అండ్ నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు,
అన్నీ వేరండి. నాకు ఒక స్టేజ్లో నా మీద కంప్లైంట్ కూడా చేశారు, కమ్యూనిటీ మీద తిట్టాను అని. అంటే కళ్యాణ్ అన్న, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకున్న అంత ఉన్నతమైన మనస్తత్వం ఇప్పుడు ఎందుకు లేదని అడిగాడు. నువ్వు నమ్మేవని అన్నా. అంటే ఒకడి మీద బురద చల్లడానికి రకరకాలుగా మాట్లాడతారు. హౌ వి ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి నేను ఎప్పుడూ నటించలేను, మాట్లాడడం కూడా అన్నయ్యతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఎందుకు మాట్లాడతాం, న్యాచురల్గా మాట్లాడతాం. కానీ మా అన్నయ్యతో మాట్లాడినప్పుడు నేను సహజ సిద్ధంగా మాట్లాడతాను. ఒక పెద్ద ఆయన, ఒక నాయకుడు, ఒక పెద్ద ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందేం మాట్లాడాలి, తర్వాత ఏం మాట్లాడాలి, వెనకాతలు ఏం మాట్లాడాలి. ఆ రోజు కూడా మేము అలాగే మాట్లాడాను, ఇదేంటనేది అని. బట్ కమ్యూనిటీ అనేది ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఉండాల్సినది కాదు. ఎస్, కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, నిలబడుతుంది. కుటుంబం ఎలా నిలబడుతుందో కమ్యూనిటీ అలాగే నిలబడుతుంది. అలా నిలబడినప్పుడు కుటుంబానికైనా కమ్యూనిటీకైనా మనం ఏదైతే సాధిస్తాం చూసారో, 10 మంది దగ్గర తలెత్తుకుంటారు, ఆడ మావోడు అనే ఆ ఒక్క నేమ్ చాలండి, ఆ గిఫ్ట్ చాలు. మావోడు అనే చూడు మంచి చేశాడు, 10 మందికి ఈరోజు ఇదవుతున్నాడు. ఈరోజు అదే ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఏదైనా అవునండి, ఒకళ్ళు ఏంటి అభిమానం మీద, ఒకళ్ళు కమ్యూనిటీ మీద, ఒకళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాడు తెలుగు అని మీద, ఇంకొకటని ఒకళ్ళు సినిమా హీరో, మా సినిమా హీరో అని మీద, అలా ఒక్కొక్కటి తీసుకున్నారు. ఈరోజు ఆయన ఎప్పుడైతే మంచి చేశాడో, ఎస్ మా నాయకుడు అనో, మా అన్నయ్యనో, లేకపోతే ఇంకోటనో, ఆ ఫీలు ప్రతి ఒక్కరికి గర్వంగా ఉంటుంది. సో నేను అదే చెప్తున్నాను కదండి, బురద జల్లటం కోసం అన్నీ పెట్టినప్పుడు ఈ కమ్యూనిటీలు కానీ, ఈ రిలీజియన్స్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ సో ఫార్, నేను చూసిన నాయకుల్లో కమ్యూనిటీ మీద కానీ, రిలీజియన్ మీద కానీ కొండ బద్దలు కొట్టినట్టు డిస్కస్ చేయగలిగే ఏకైక నిజాయితీ ఉన్న నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారే. ఎప్పుడు ఎవ్వరు కూడా ఏది చేసినా చల్లగా చేస్తారని బయట మాట్లాడరు. మీరు వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి, అదేం బ్యారియర్ కాదండి. మన మనసు, మనం నిజాయితీగా ఉండాలి. ఒక నాయకుడు అనేవాడు నిజాయితీగా ఉండాలి. రేపు ఓట్లు పడతాయి, ఓట్లు పడపో అని చెప్పి మనం ట్యాంపర్ చేసుకొని మనం నటించడం మొదలు పెడితే ఓన్లీ రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఆ ఓట్ల చుట్టే మనం తిరగాల్సి వస్తుంది. మనం అప్పుడు లీడర్షిప్ తగ్గిపోద్ది, మేనేజ్మెంట్ పెరిగిపోద్ది. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ మేనేజ్మెంట్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ లీడర్. పవన్ జెన్యూన్, అదే ఆయనకున్న డిఫరెన్స్. ఓన్లీ ఓట్ల కోసం మేనేజ్ చేయడు ఆయన, ఓట్ల కోసం మేనేజ్ చేయడు, ఎప్పటికైనా చేయడు. అలాగే ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నాకు తెలిసి ఇది ఆయన గురించి ఇంకా అర్థం చేసుకుంటామేమో ఫ్యూచర్లో. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మేబీ 2009 నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 16 ఇయర్స్ అంటే అంతే, 16 ఇయర్స్. ఇంకా రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నిజంగా చెప్తున్నా, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మీతో మాట్లాడి. థ్యాంక్ యూ సో మచ్, మీ ప్రెషియస్ టైం స్పెండ్ చేసినందుకు. అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ మీటింగ్ యూ అండ్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఇంటర్వ్యూస్ చేయాలి. అందరి అంటే మనస్తత్వాలన్నీ కూడా బయట తీసుకెళ్ళి 10 మందికి తీసుకెళ్ళి చూపించాలి. డెఫినెట్గా ఇంకా మంచి ఉన్నత స్థానంలోకి నువ్వు వెళ్ళాలి, అలాగే ఛానల్ వెళ్ళాలి. మీ డైరెక్టర్ అందరూ కూడా మంచిగా పెరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్.